హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్టయితే, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెన్, హల్లెలూయా. అవునండి, దేవుని యొక్క కృపను బట్టే మనమందరము రక్షించబడి ఉన్నాము. ఆయన కృప అంటే అర్హత, యోగ్యత లేని మనకు దేవుడు అర్హతను, యోగ్యతను, అదేవిధంగా ఆయనతో పాటు ఉండే భాగ్యం, నిత్య జీవం అనుగ్రహించడం అండి. చూడండి ప్రియ దైవజనమా, అపవాది వాని దూతలకు ఏర్పరిచిన నిత్య నరకాగ్నిలో మనల్ని పడకుండా దేవుడు తన కృపచేత, ప్రేమ ద్వారా మనల్ని రక్షించుకొని ఆయనతో పాటు ఉండే భాగ్యమును ఇచ్చారండి. ఈరోజు ఏదో మనం మంచి పనులు చేయడాన్ని బట్టో, లేకుంటే మనం నీతిమంతులుగా ఉండడాన్ని బట్టో, మన గొప్ప కార్యాలను బట్టో మనం రక్షించబడలేదు. కానీ కేవలము ఆయన ప్రేమ, వాత్సల్యత, కృపను బట్టే మనం రక్షించబడి ఉన్నాం. కాబట్టి ఇంకా నీవు పాపంలో జీవిస్తున్నావా? అయితే ప్రభువైన యేసు యొద్దకు రా. ఆయన కృప నీ కొరకు వెయిట్ చేస్తుంది. ఆయన కృప ద్వారా నీకు నిత్య రక్షణను, నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా.